జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. 3 లక్షలు ఈ సరుక్కి, ఇంకో 1 లక్ష నీకు కమిషను. కమిషనా? 2 లక్షలు సరుక్కి 1 లక్ష రూపాయలు కమిషనా? నీకేమైనా పిచ్చా? 1 లక్షకే అలా అంటావేంటయ్యా? మొన్న మా వాళ్లతో చిన్న డీల్ వేయించా. కమిషన్ 5 కోట్లు. దెబ్బకి సెటిల్ అయిపోయాడు వెధవ. ఎన్ని గ్యాలన్లు సారా అమ్మితే అంత డబ్బు వస్తుంది? కోట్లకి కోట్లు సారాయి అమ్మితే రాదు, విగ్రహం అమ్మితే వస్తుంది. విగ్రహమా? ఏ విగ్రహం? పురాతన విగ్రహం. అవే యాంటిక్ పీసులు అంటారు కదా, అలాంటివి కొనే దుబాయ్ బ్యాచ్ ఒకటి మన కాడికి వచ్చింది. ఇప్పటికే చాలా విగ్రహాలు కొన్నారు వాళ్ళు. అయినా ఇంకా చాలా డబ్బు మిగిలిపోయిందంట. ఆ డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టి పోవాలని చూస్తున్నారు. దుబాయ్ షేకులు పురాతన విగ్రహాలా? ఏంటి నమ్మడం లేదా? రా చూపిస్తా. నేను వాళ్ళని కలిసి ఏం చేయాలయ్యా? అరే, పరిచయం ఉంటే మంచిదే కదా. ఏమో, రేపు ఏ పురాతన విగ్రహమో నీకు దొరికితే ఎవరికమ్మాలి, ఎక్కడమ్మాలి అని తలపట్టుకోకుండా ఒక కాంటాక్ట్ అంటూ ఉంటే మంచిదే కదా. ఏమంటావు? నిజమే నిజమే. రా మరి, రా రా రా. रहमान जी। कौन है? सुब्बैया ने। ओ, अंदर आइए सुब्बैया। అరే సుబ్బయ్య, నీది ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది గుండుగాడు ఎవడు? గుండంటావేంటి? గుండు కాక ఏముందయ్యా ఇక్కడ? ఇతను నా దోస్తు సులేమాన్ జీ. దోస్త్? టీపాయ్. పురాతన విగ్రహాల్ని కోట్లకి కోట్లు పెట్టి కొంటామంటే నమ్మట్లేదు సులేమాన్ జీ. మాకి నమ్మలేదు. దేఖో ఉదర్ విగ్రహాల్. गुंडू गारू, वहां पे पैसा है. సేట్ అమ్ముతానంది చూసావు కదా. నీది దగ్గర ఇలాంటి పురాతన విగ్రహాలు ఏమైనా ఉంటే ఇచ్చిపో. నచ్చినన్ని పైసలు తీసుకుని చచ్చిపో. క్యాజీ ఆజీ పురాతన విగ్రహం. చెప్పు, ఏమన్నా ఉందా? అక్క దగ్గర గుళ్ళో కొట్టేసిన విగ్రహం ఉంది కదా, అది వెళ్ళి కమ్మేస్తే అక్క డబ్బు అక్కకు పోయి 5 కోట్లు 10 కోట్లు నాకు కమిషన్ వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వీళ్ళు 2 రోజుల్లో దుబాయ్ వెళ్ళిపోతారు. మాది షేక్ ఇక్కడ ఉండిపోతే తోడేవాళ్ళు లేక అక్కడ పెట్రోల్ బావిలన్నీ ఎండిపోయినాయి. అలాంటి విగ్రహాలైతే మా దగ్గర లేవండి, కానీ మా అక్కకేమైనా తెలిసేమో అడిగి చెప్తానండి. త్వరగా పో, తొక్కాకి చెప్పి డీల్ సెట్ చేసుకో. సెటిల్ అయిపో. తొక్క? అక్కడ దుబాయ్లో తొక్క అంటే అక్క అని. మంచిది. మిల్క్ షేక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.